కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 వార్షిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దావోస్ సదస్సు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో ఒక ప్రత్యేక ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింగిశెట్టితో భేటీ అయ్యారు. వైజాగ్ కాపులుపాడలో కేటాయించిన 22 ఎకరాల స్థలంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ కోరారు. కేరళకు చెందిన దీపక్ అనే వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేస్తూ షింజిత ముస్తఫా అనే మహిళ బస్సులో తనను వేధించాడంటూ తీసిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇది అవాస్తవమని తెలుసుకున్న పోలీసులు షంజితపై సెక్షన్ 108 BNS కింద నాంబెలబుల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె దేశం విడిచి పారిపోయిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ 27 ఏళ్ల అద్భుత కెరీర్ కు ముగింపు పలికారు. ఆమె రిటైర్మెంట్ నాసా అధికారికంగా ప్రకటించింది. 3 మిషన్లలో కలిపి 608 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీత నాసాలో రెండో అత్యధిక కాలం స్పేస్ లో ఉన్న వ్యక్తిగా నిలిచారు. అలాగే 9 స్పేస్ వాక్లు చేసి 62 గంటలకు పైగా స్పేస్ వాకింగ్ చేసిన మహిళలలో ప్రపంచ రికార్డు సాధించారు. అంతరిక్షంలోనే ట్రెడ్మిల్ పై మారథాన్ పరిగెత్తిన తొలి వ్యక్తిగా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా కలాన్ గ్రామానికి చెందిన సురేంద్ర మరియు రీతు దంపతులకు వివాహమైన 24 ఏళ్ల తర్వాత 9 మంది కుమార్తెల అనంతరం 10వ సంతానంగా మగబిడ్డ జన్మించాడు.